హాయ్ గైస్. సో మొత్తానికి మనందరం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. కన్నప్ప టీజర్ రిలీజ్ అయిపోయిందనమాట. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఈ టీజర్ని చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఎక్సైటెడ్గా చాలా ఓబలాటంతో ఈ టీజర్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. హియర్ వి గో. కన్నప్ప టీజర్. ఓకే, అబ్బో అబ్బో బాగానే ఉంది లుక్. బిల్డప్. అర్రే వాటే. ఓ ఓకే, ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాక్షన్. అబ్బో, స్టార్ క్యాస్ట్ అసలు ఎదిరిపోతుందిగా. మైథాలజీని కాస్త యాక్షన్ మూవీ చేశారా? అర్రే అర్రే అబ్బో, దట్స్ ఫ్రమ్ బాహుబలి షాట్. ఏ ప్రభాస్. ఓహో, మొత్తానికి అక్షయ్ కుమార్ని శివుడిని చేస్తున్నారన్నమాట అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ శివుడిగా 2-3 సినిమాల్లో యాక్ట్ చేసినట్టున్నారు కదా బాలీవుడ్లో. సో ఓకే, హీఈస్ ద బెస్ట్ బెట్. మనకి ఎటువంటి కంపారిజన్లు మళ్ళీ శివుడు ఏంటి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అని మనం తిట్టుకోకుండా అక్షయ్ కుమార్ని పెట్టేస్తే ఆల్రెడీ ఆ లుక్లో మనం ఆల్రెడీ ఆయన్ని చూసాం కాబట్టి అలా సెట్ అయిపోతాడు అన్నట్టు అక్షయ్ కుమార్ని పెట్టేశారనుకుంటా, నేను అనుకుంటున్నాను. అందుకని ఇంకా మొత్తానికి ఈ మూవీలో డివోషన్ నాకైతే ఏం కనిపించలేదు ఈ టీజర్లో. నార్మల్గా కన్నప్ప అనగానే ఆ డివోషను, అసలు అది ఆ పద్యాలు, ఆ పాటలు, అసలు ఆ శివలింగం, ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ద గాడ్ అండ్ ద డివోటీ, ఇలాంటివన్నీ మనకి చాలా ఎక్కువగా ఉంటాయేమని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇది మోర్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీ. దట్టు ఆ యాక్షన్ మూవీని కూడా కొంచెం ప్రెజెంటేషన్ వైజు, పిక్చరైజేషన్ వైజు బాగానే చూపించారు అని మనం చెప్పొచ్చు. కానీ మరి ఆ ప్రెజెంటేషన్లో ఈ సినిమాలో లాస్ట్లో శివయ్య అని అరవడం తప్ప ఆ శివుడి ఎఫెక్ట్ ఈ సినిమాలో ఎక్కడ నాకు, అంటే ఈ ట్రైలర్లో టీజర్లో ఎక్కడ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనపడలేదు. మధ్యలో తలుకు బిలుకులు మాత్రం బాగానే తలక్మని మెరిచినట్టు అనిపించింది. చాలానే స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మంచి గెటప్లే ఇచ్చి మొత్తానికి ఇది మోర్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఆల్రెడీ ఒక వారియర్ అన్నట్టే మన వాడిని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు కాబట్టి పోస్టర్స్లో మన మంచు విష్ణు, అలాగే ఈ టీజర్లో కూడా అతన్ని వారియర్ లాగానే మనకి చూపిస్తున్నాడు. సో ఇప్పుడు కన్నప్ప వారియర్ నుంచి భక్తుడిగా మారిన తర్వాత ఆ ఎమోషన్, ఆ డివోషన్ ఎలా ఉంటది అనేది మనకి ట్రైలర్లో చూపిస్తారేమో చూద్దాం. గ్రాఫిక్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి వెనకాల గ్రీన్ స్క్రీన్లు పెట్టేసి ముందు వీళ్ళు దద్దాలి దారి అని చెప్పి యాక్టింగ్లు డాన్సింగ్లు చేయకుండా రియలిస్టిక్ లొకేషన్స్లో మొత్తానికి ఆ యాక్షన్ సీన్స్ని బాగానే పిక్చరైజ్ చేశారు. కాబట్టి భారీగా అనను కానీ బాగానే పిక్చరైజ్ చేశారు అన్నట్టే ఉంది. కాకపోతే హెవీలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ సిరీస్ అండ్ మూవీస్ లాగా ఉంది. కానీ దట్ ఈస్ నాట్ సంథింగ్ బ్యాడ్. ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇన్స్పైర్ అయ్యి కొంచెం బాగానే తీస్తే మనం కూడా బాగానే ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాని మనం ఆ టీజర్స్ని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మరీ తీసి పడేసి ఆ జుక్కల కజుం అనుకునేటట్టేం లేదు. కానీ మొత్తానికి డివోషన్ మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు, మిస్ అయింది. ఆ డివోషన్ని మనకు ముందు చూపిస్తారేమో, అదైతే చూద్దాం. ఈ టీజర్ని జస్ట్ ఆ వరల్డ్ మనకి ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమాని వాళ్ళు ఏ రేంజ్లో తీసుకురాబోతున్నారు, అసలు మనం మంచు విష్ణు వాడే ఆ స్కెలిటన్స్తో చేసిన ఆ బాణం స్కెలిటన్ ఎప్పుడవుతుంది, బాణం ఎప్పుడవుతుంది, కత్తి ఎప్పుడవుతుంది, ఆ కత్తిలోంచి యుక్తి ఎప్పుడవుతుంది అనేది మనం తర్వాత చూద్దాం అనేటట్టు ఈ టీజర్ను మన ముందుకు తీసుకొచ్చారు. మొత్తానికి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కన్నప్ప అని పేరు పెట్టి
ఒక మోర్ ఆఫ్ యాక్షన్ ఓరియంటెడ్ ఒక రివోల్ట్ కైండ్ ఆఫ్ మూవీని లాస్ట్లో శివుడి యాంగిల్ పెట్టి మనకి చూపించబోతున్నారు. ఇన్ ద లాస్ట్ 15 minutes మనకి ఆ డివోషన్ యాంగిల్ మనకి కనిపిస్తుందేమో సినిమాని. పర్లేదు, మొత్తానికి ఈ మూవీని ఎలా చూపించబోతున్నారు అనే యాంగిల్ మాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పటి నుంచి మా ఎక్స్పెక్టేషన్లు ఆ యాంగిల్లోనే పెట్టుకుంటాం అనేటట్టు ఈ టీజర్ను మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మొత్తానికి వాళ్ళ గెటప్పులు సెటప్పులు అవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు అర్థమైపోయినాయి. ఆ విలన్లు ఏంటో చాలా గట్టిగా అరుస్తున్నారు, బిల్డప్ ఇస్తున్నారు బాగా గట్టిగానే మన హీరోకి. అండ్ ఆ సెటప్పులు అవన్నీ కూడా కొంచెం వెరైటీగానే ఉన్నాయి, కొంచెం బాగా అయిపోయి వీళ్ళందరూ ఇప్పుడు మన హీరోని ఎదుర్కోబోయే విలన్లా అనేటట్టు ఆ విలన్స్ ని, ఆ గుర్రాలని, ఆ షార్ట్స్ ని, ఆ యాక్షన్ ని, ఆ యాంగిల్ ని అదంతా చూపించాడు. కాబట్టి మొత్తానికి ఓకే ఫర్ నౌ. కన్నప్ప నువ్వు అలా ఉండప్ప, మేము ఇంకా నీ గురించి మిగతా విషయాలు వచ్చినప్పుడు మాట్లాడతామప్ప అనేటట్టు ఈ టీజర్ మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో అదనమాట సంగతి. కన్నప్ప.